ఆకృతి. నేను చెప్పిన విషయం ఏంటి మీకు? వైరాగ్యం అంటే అన్నీ వదిలేయడం కాదు, కోరికలను వదిలేయడం కాదు. అలా అనుకుంటే అసలు వైరాగ్యం వైపే వెళ్ళరు. ఎవరో నా చిన్నప్పటి నుంచే నేను భగవద్గీత చదువుతుంటే ఒక ఆయన నవ్వుతూ అన్నారు, భగవద్గీత ఎందుకండి, అది 60 ఏళ్ళు దాటాక అవసరం, ఇప్పుడు సంసారం చేసుకునే వాళ్ళకి కాదు, అది అన్ని వదిలేయాలి దానికి, కాబట్టి 60 ఏళ్ళు దాటిన తర్వాత. మా గురువు గారు చెప్పారు, భగవద్గీత ఏమిటంటే ఈదడం నేర్పుతుందిట. ఈత, భవసాగరం అనే సముద్రం ఏదైతే ఉందో దాని నుంచి రక్షించబడాలంటే ఈత అంటే ఏ రకంగా మనం ఆ భగవద్గీతలోని మంచి విషయాలను అప్లై చేసుకుంటే, ఆచరణలోకి తీసుకుంటే మన జీవితం ఎంత ఆనందంగా ఉంటుంది, దానికి భగవద్గీత. అంతేగాని ఎప్పుడు 60 ఏళ్ళు వచ్చాక గట్టిగా నడవలేం, గట్టిగా సత్కార్యాలు చేయలేం, గట్టిగా ఏ రకమైన పనులు చేయలేని వృద్ధాప్యంలో కాదండి భగవద్గీత. యంగ్స్టర్స్ చిన్నప్పటి నుంచి 15 ఏళ్ల నుంచి నేర్చుకున్న వాళ్ళు మహా అదృష్టవంతులు. వాళ్ళ జీవితంలో అప్లై చేసుకుంటే వాళ్ళు చాలా చాలా గొప్ప వాళ్ళు అవుతారు. మేము ఎంతో మందిని కలవడంలో ఐఐటి అమెరికాలో ఉంటూ పెద్ద పెద్ద ఐఐటి చేసిన మాస్టర్స్ అంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు, ఇప్పుడు వాళ్ళు ఏదో ఒక ఉద్యోగం చేసినా మాకు అస్సలు టైం ఉండదండి, ఇప్పుడు అదొక స్టైల్ అయిపోయింది, మాకు టైం ఉండదండి అని. కానీ కంటతా వచ్చి పెద్ద పెద్ద సిఇఓలు, పెద్ద పెద్ద పోస్టులో ఉన్న వాళ్ళు భగవద్గీతని మర్చిపోరు, ఏది మర్చిపోరు. ఆ సాధన చేసి దాన్ని వాళ్ళ జీవితంలో అప్లై చేసుకుంటూ ఎంతో పెద్ద పెద్ద పదవులకు ఎదిగారు. అబ్దుల్ కలాం ఎగ్జాంపుల్ కదండి. ఆయన ఎంత సైంటిస్ట్ అయ్యిండి, ఎంత కష్టపడుతూ కూడా ఆ దైవ మార్గంలో ఉన్నారు ఆయన. అది ఏది అసాధ్యం కాదు మనిషికి. సంకల్ప బలం, ఆ భక్తి, ఆ సంకల్ప బలం ఉండాలి.